హాయ్ గాయ్స్, మన ఈ వీడియోలో అయితే అసలు జెన్ ఏఐ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఇన్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అసలు ఈ జెన్ ఏఐ అంటే ఏంట్రా అంటే జనరేటివ్ ఏఐ అంటే డేటా నుంచి న్యూ థింగ్స్ని కానీ జనరేట్ చేయగలిగితే ఓన్గా దాన్నే మనం ఈ జనరేటివ్ ఏఐ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిషన్ లెర్నింగ్ కానీ డీప్ లెర్నింగ్ కానీ ఏం చేస్తుంది, ఒక డేటా నుంచి ఆటోమేటిక్గా ప్యాటర్న్స్ని అర్థం చేసుకునేసి ప్రిడిక్షన్స్ కానీ చేయగలిగితే దాన్నే మనం ఈ మిషన్ లెర్నింగ్ కానీ డీప్ లెర్నింగ్ కానీ అంటామని మనం తెలుసుకున్నాం కదా. కానీ ఈ జనరేటివ్ ఏ అనేది ఏం చేస్తుందంటే ఈ మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ఇచ్చిన ప్యాటర్న్స్ని యూస్ చేసుకునేసి న్యూ థింగ్స్ని జనరేట్ చేస్తుంది అనమాట ఈ జనరేటివ్ ఏ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్గా ఇప్పుడు చాట్ జీపీటీలోకి వెళ్ళేసి ఐ వాంట్ వన్ క్యాట్ ఇమేజ్ అని సెర్చ్ చేసిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీకు ఒక క్యాట్ ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. అలాంటి క్యాట్ ఇంతవరకు ఎక్కడ ఉండదు, కానీ అది ఆ డేటా నుంచి ఒక న్యూ క్యాట్ ఇమేజ్ని, అంటే ఇప్పటి వరకు ఎక్కడ లేని ఒక క్యాట్ ఇమేజ్ని మనకి జనరేట్ చేస్తుంది. అది ఎలా చేయగలిగింది? ఈ చాట్ జీపీటీ అనే మోడల్ని ఈ ఎంఎల్ డీప్ లెర్నింగ్తో దాన్ని ట్రైన్ చేసి ఉంటారు. అంటే కొన్ని వందల క్యాట్ ఇమేజెస్తో దాన్ని ట్రైన్ చేసి ఉంటారు. అంటే అప్పుడు ఆ ట్రైన్ చేసేటప్పుడు ఆ ప్యాటర్న్స్ అన్ని ప్రిడిక్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడు మనం జస్ట్ ఎప్పుడైతే మనం అడుగుతాం ఐ వాంట్ వన్ క్యాట్ ఇమేజ్ అనేసి, ఆ ప్యాటర్న్స్ని యూస్ చేసుకునేసి మనకి ఇప్పుడు అట్ ఏ టైం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక కొత్త క్యాట్ ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తుంది. దీన్నే మనం జనరేటివ్ ఏఐ అంటాం. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే ఈ మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ జనరేటివ్ ఏఐ అనేది ఆ ప్యాటర్న్స్ని యూస్ చేసుకుంటుంది, అంతే.